ఇసొంటి పోస్టులు చూస్తేనే మస్తు బాధైతాంది. ఒక రాజకీయ పార్టీ నాయకుడి మీద ఏసిన కామెంట్‌లను డిఫెండ్ చేసుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడన్నా, ఇంత కిందికి దిగాన్నా, ఇంత నీచంగా మాట్లాడన్నా. కొన్నేళ్ల కిందట అమాయకమైన ఆడవాళ్ళ మీద ఒక బ్రూటల్ మిలిటెంట్ ఫోర్స్ చేసిన అకృత్యాలను ఉదాహరణగా చూపిస్తూ, వెక్కిరిస్తూ మీ నాయకుడిని డిఫెండ్ చేసుకో అన్నా. ఎందుకు మీ నాయకుడు గొప్పగా చేసిండని చెప్పుకోవడానికి ఏం లేదా? మానం ప్రాణం బోయినా తల వంచని తెలంగాణ వీర మాతలకు నా వందనాలు. మీ త్యాగాల గుర్తు నేడు ఈ తెలంగాణ కళ. మనం కొట్లాడినం, గెలిచినం, నిలబడ్డం, ఎదుగుతున్నాం. అందుకే ఈ ఓర్వలేనితనం, ఈ కడుపు మంట. ప్రాణాలు పోయినా కూడా పరువు పోగొట్టుకోలే, మాటలు మార్చలే, తెల్లోని పేర్లు పెట్టుకోలే. మానం, ప్రాణం, ఆత్మగౌరవం, ఉనికి అనేవి ఏనాడు పోగొట్టుకోలే. మా తల్లుల ఆత్మగౌరవం ఇంకా పదిలంగానే ఉన్నది. అసలు మీ పార్టీ నాయకుడు మా రాష్ట్రంలో ఆడోళ్ళ కోసం ఏం చేసిండు? అంతగానం ఏం ఉద్ధరించిండని ఇసొంటి పోస్టులు పెడతాళ్ళు మీరు? అసలు ఇసొంటి పోస్టులు చూస్తేనే మీకు గుణం అర్థమైతాంది. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పదే పదే ఒక బ్యాచ్‌ని మద్రాసు నుండి, బెంగుళూరు నుండి, హైదరాబాద్ నుండి, అమెరికా నుండి ఎల్లగొడతాలంటే మీకు అర్థమైతాందా తప్పెక్కడున్నదో? ఎవరిది ఎసొంటి గుణం అనేది? మీరే ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. మీకే అర్థమైతది. ఇట్లాంటి పోస్టులు పెట్టాలంటే ఎక్కడికో చరిత్రను తవ్వి పెట్టాల్సిన అవసరం మాకు లేదు. వర్తమాన చరిత్రలోనే బొచ్చెడు ఉదాహరణలున్నాయి. కానీ నేను అట్లా మాట్లాడదలుచుకోలే. ఎందుకంటే నేను చదువుకున్నా కాబట్టి, ముఖ్యంగా నేను మనిషిని కాబట్టి. దయచేసి ఇక మీదట ఇటువంటి పోస్టులు పెట్టకండి. ఇంతకన్నా దిగజారకండి. జై తెలంగాణ! జై హింద్!